ఎల్లవ్వ తల్లికి వచ్చిన కష్టం ఎవరికి రావద్ది ఆడవాళ్ళు కూడా ఎల్లదీయరయ్యా లగ్గ ఒక్కటయింది నాగవెల్లి కాలేదు పాపకారి కార్తీకరాజు బ్రాహ్మణయ్య అవతారం ఎత్తుకొని శవుల గోపం చేతుల తీర్థానికి ఒమ్మన్నాడాట శవుల గోపానికి చేతుల తీర్థానికి అటువంటి ఆ యొక్క జమదగ్ని మునరాజు వెళ్ళిపోతే ఎల్లవ్వ తల్లి సత్యాన బోలవెత్తుకొని ఎన్నో బాధలు పడ్డది ఎన్నో కష్టాలు పడ్డది అగో అమ్మవారు ఆ ఎల్లవ్వ తల్లి కథ చెప్పన్నంటే తెల్లారబోదు పొద్దుకోబోదయ్యా అట్లా రేణుక ఎల్లమ్మ చూడు అటువంటి అడవి లోపల బాధపడకుండా పోయి 5 పిల్లగల్ల నోటి కట్టుకున్నది పారేడు రక్తము దోషడు తాగుతే పరశురాముడు పుట్టిండు జారిపోయే రక్తము దోషడు తాగుతే చంపన్న పుట్టిండు చిల్లాడ రక్తము దోషడు తాగుతే చిటికలయ్యా డొక్కల్ల రక్తము తాగుతే డొక్కలయ్యా